విలాప వాక్యాలు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎలా ఉంటుందంట? ఎడతెగక ఉంటుందంట. నీకింత అన్యాయం జరిగిందా, నేను మళ్ళా నీకు ఇస్తానని దేవుడు ఉంటాడు పక్కన. నువ్వు ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు ఇలా అయిపోయావు, దేవుడే ఉంటే పండేలాగా అయిపోయాయని చెప్పండి పక్కన వాళ్ళతో. గాడ్, అందుకే మన దేవుణ్ణి ఎరగక గొప్ప కార్యాలు చేయలేమంట. నువ్వు దేవుణ్ణి ఎరగావు అనుకో, కుటుంబాన్నే కాదు ఊరిని మార్చగలవు. అందరూ చెప్పండి, నేను దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటే నా ఇంటినే కాదు నా ఊరిని మార్చగలను. నోయింగ్ యువర్ గాడ్ విల్ కెన్ చేంజ్ ద వరల్డ్. లేదనుకో, ఆడు ఇంట్లో కొట్టుకొని రోగాలు రోజు ప్రేయర్లే. ఆయన ఇది తీసే, అది తీసే, వస్తూ ఉంటుంది, తీసే, అది పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, తీసే ఇదిగో వచ్చి తీసే జీవితాంతం తీసే. రాత్రంతా హోల్ నైట్ ప్రేయర్లే, పొద్దున్నంతా తిట్టుకోవడం, రాత్రంతా తీసేయమన్నాం. అది తెచ్చుకోవడం, తీసేయమన్నాం. ఇదే ఏం చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది? పొద్దునంతా తిట్టి రోగాలు తెచ్చుకోవడం, రాత్రి పోమంటుంది, పోతుంది, మళ్ళీ పొద్దున్న తెచ్చుకోండి. ఇలాగే 40 ఏళ్ళ ప్రార్థన జీవితం. ఏమొచ్చింది? ఏమీ లేదు దాకా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కాక. అయినా దేవుడు కృపగలవాడు కనుక నీ మాటను ఆయన ఇంప్లిమెంట్ చేయలే. ఆయన వాత్సల్యత ఎలా ఉందంట? ఎడతెగక ఉందంట. నీ కష్టాల్లో చచ్చిపోతావు అనుకున్నా సరే, నువ్వు చావక మళ్ళా నేను ఇచ్చేస్తాను, బాగు చేస్తాను, ఎడతెగక ఉందంట నీ కృప నీ మీద. ఎంతమంది దాన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు? సైతాను చూపిస్తున్నాడు నీ బాధ, నీ కష్టం, నీ వేదన, అయిపోయింది నీ పని. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, లేదు అయిపోలేదు, ఎడతెగక ఉంది కృప, వాడుకో, లే మళ్ళా పైకి అని చెప్తున్నాడు దేవుడు. రైజ్ అప్. నీవు కోల్పోయిన సంవత్సరాలు, డబ్బులు అన్నీ తిరిగి ఇచ్చేస్తాడు. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టారర్. ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? ఈసారి జ్ఞానము కలిగి తిరిగి లేచిన తర్వాత మళ్ళా పడరు, అప్పులు తీర్చిన తర్వాత మళ్ళా అప్పులు చేయరు. ఎంతమంది రెడీగా ఉన్నారు ఇటువంటి రెస్టరేషన్? రైట్, 2 days రెస్టరేషన్. ఇప్పుడు చూడండి, పరలోకంకి వెళ్ళిన తర్వాత మళ్ళా మనం పడతామా? నీ చిత్తము పరలోకం నెరవేరినట్టు ఈరోజు చాలామంది జీవితంలో మొదలవుతుంది. వన్స్ యు ఎంటర్ హెవెన్ యు ఆర్ స్టేబుల్, నిలకడానండి. అందరూ అంటారు డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి. నేను అలాగన్నా, నాకు కొంచెం జ్ఞానం ఉంది. నేను అంటాను డబ్బులు వస్తాయి, వస్తూనే ఉంటాయి, పోవో. డోంట్ స్పీక్ సచ్ థింగ్స్. డోంట్ అంటే నువ్వు అలా అనుకుంటున్నావు అనమాట, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. నో. ఒక మాట ఉంటుంది అనమాట, ఎందుకు అనేకులు బంధకాల్లో ఉండిపోయారు, ఎదగలేకపోతున్నారు? దేవుడి నుంచి వారు పొందుకోలేకపోతున్నారు. పొందుకోలేకపోవడం అనండి. చదవండి, నీ వాక్యం చదవక అక్కడికి వెళ్తాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కానున్న వారము. చదవం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అంటే ఎవ్రీ డే, ప్రతిరోజు ఆయన అనుకుంటున్నాడంట, ఈరోజు నీ గతాన్ని మార్చి తీసేసి కొత్త జీవితాన్ని ఇస్తాను అని. ఎవ్రీ డే నీ జీవితం అంతా ప్రతిరోజు ఉంటాడంట. అన్నీ పోగొట్టుకున్నావా, ఈ రోజు నుంచి నీకు కొత్త రోజు. ఫ్రమ్ టుడే ఎవ్రీ డే అంటాడంట, ఈ రోజు నుంచి నీ జీవితాన్ని మార్చేస్తా. 10 ఏళ్ళ నుంచి ఈ ఉద్యోగం, ఈ రోగం, ఇది అంటే ప్రతిరోజు కొత్త ఆశీర్వాదాలు పొందుకోవచ్చు నువ్వు. ప్రతిరోజు గతాన్ని మళ్ళా జ్ఞాపకం రాకుండా ముందుకెళ్ళిపోవచ్చు నువ్వు. ఎవ్రీ డే హీ హాస్ న్యూ మెర్సీస్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఫర్గివ్నెస్, న్యూ మెర్సీ. ఎంతమందికి అర్థమవుతుంది? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అరే ఈరోజు నిన్ను నీ భర్తని మార్చేస్తాను, ఈరోజు నేను ఇంకా పైకి తీసుకెళ్తాను, ఈరోజు ఇంకా ఆశీర్వదిస్తాను. టుడే. అందుకే అంటాడు ప్రతిరోజు ఆయన సన్నిధిలో నువ్వు గడపాలా. గాడ్ వాంట్స్ టు టాక్ టు యు. దేవునితో మాట్లాడడానికి, నీకు నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట దేవుడు. అంటే నిన్న కష్టాలు ఈరోజు చూడడానికి వీల్లేదు, ఈరోజు చూసిన కష్టాలు రేపు చూడడానికి. అలా దేవుడు ప్రతిరోజు నిన్ను మహిమ నుంచి అధిక మహిమ తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడంట. నువ్వు కృంగిపోయావు, ఈరోజు ఎంత దిగజారిన పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు ఈరోజు ఆయన కృపనికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. అండ్ రెస్టోర్ బ్యాక్ యువర్ హెల్త్. చదవండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి వెతుకుటానండి.
ఒకటి నిర్ణయించుకోండి జీవితంలో, ఒక నిర్ణయం తీసుకోండి. చాలామంది అంటారు, ఏం చేశాడు ఈ దేవుడు, నేను రాను గుడికి. నీకేం చేశాడు ఈ దేవుడు అని చాలామంది భర్తలు రారు, కొంత పిల్లలు రారు, నీకేం చేశాడు అని. ఒకటి నిర్ణయించుకోవాలా. దావీదుని దేవుడు ఏమంటాడో తెలుసా? ఎందుకంటే దావీదు చాలామంది టైప్ కాదు. బాగుంటే బాగుంటాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు, నేను రాను ఈరోజు మందిరానికి, ఈరోజు ప్రేయర్ చేయను, ఈసారి నుంచి ఇవ్వను, నేను ఈసారి ఎలా చేయను అంటూ ఉంటాడు. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? నాకు అదంతా అనవసరం, నా జీవితంలో ఒకటే ఒక కోరిక, ఆయన మందిరములో నేను ఉండాలా. నేను ఎప్పుడూ ఆయన మందిరములో నేను వెతుకుతూనే ఉంటాను, నేర్చుకుంటూనే ఉంటాను, కీర్తిస్తూనే ఉంటాను అంటాడు. అందుకని దేవుడు అంటాడు, నీవునా సీత ఏదైనా నువ్వు చేయకపోకని ఇక్కడ చెప్తున్నాడు. చదవమ్మా 25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. చూడండి ఎంతమంది కృప అంటారు. గ్రేస్ ఈజ్ ఫర్ దోస్ హూ సీక్ గాడ్. గ్రేస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎవరైతే దేవుని వెతుకుతారో వాళ్ళకి ఏం దొరుకుతుందంట? దేవుని కృప. ఏదైనా జీవితంలో నువ్వు ఆపేయి, కానీ దేన్ని ఆపకూడదు? దేవుని వెతకడం, దేవుని ప్రార్థించడం, దేవునికి ఇవ్వడం. నెవర్ స్టాప్ సీకింగ్ గాడ్. కష్టం ఎక్కువైతే, కష్టం తక్కువైతే, బాధ వస్తే నో సీక్ మోర్. అందరూ చెప్పండి, నాకు కష్టాలు ఎక్కువైతే నేను దేవుని ఎక్కువ వెతుకుతా. దావీదుకి కష్టాలు ఎక్కువైతే ఏం చేశాడు? కన్నీటితో తలగాడ తడిసేటట్టు ప్రార్థన చేసేవాడు. అంతేగాని మానేలా, నేను రాను, నేను చేయని ప్రార్థన. ఏం చేశాడు ఈ దేవుడు? నో. అందరూ చెప్పండి, నేను అన్నీ పాస్ అవుతానండి. నీ పరీక్షలు పాస్ అవ్వాలి. చదవమ్మా. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఓపిక అనండి. ఎస్, అందరూ వెతుకుట, ఓపిక అనండి. ఈ రెండు చాలా ముఖ్యం అన్నమాట. చాలామంది లాస్ట్లో దేవుడు ఇచ్చేస్తానే టైంకి నాకు వద్దు అని వెళ్ళిపోతారు. అలాగ దీస్ టూ ఆర్ ద కీవర్డ్స్. ఈ రెండు ఎవరికి ఉన్నాయో ఈరోజు నువ్వు కోల్పోయిందంతా దేవుడు ఇచ్చేయబోతున్నాడు. నీ సంవత్సరాలు ఇచ్చేయబోతున్నాడు దేవుడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్, రెస్టోర్ ఎవ్రీ. అందుకే అంటాడు, దేర్ ఈజ్ నో సారో ఇన్ ద కింగ్డమ్. దేవుని రాజ్యంలో బాధ లేదు అనండి. ఎందుకు? కానీ బాధ ఉందంటే దాన్ని తిరిగి ఇచ్చేస్తాడంట. God is a great restorer. He can restore anything that you have lost, even for generations. చదవమ్మా 27. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చూడండి, కాడి అనండి. కాడి అంటే ఏంటో తెలుసా? తప్పదు, నేను చెయ్యాల. దేవుణ్ణి వెతుకుట అనేటువంటి కాడి ఎప్పుడు పెట్టుకోవాలంట? యవ్వన కాలంలో, బాలుడుగా ఉన్నప్పుడే. యోక్ యువర్ సెల్ఫ్ టు సీక్ దిస్ గాడ్. ద సీక్రెట్. ఒక మనిషి విజయం ఇందులోనే ఉంటుంది. ఈరోజు నువ్వు పెట్టుకునే కాడి నిన్ను తరతరములు ఆశీర్వదించును గాక. అయ్యో పక్కన చెప్పు, దేవుని విషయమే పెట్టుకున్న కాడి ఆశీర్వాదం తీసుకొస్తుందని చెప్పండి. నజరేయుడైన యేసయ్య, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఎక్కడెక్కడ వాడు హస్తం పెట్టుకున్నారు వారందరినీ ముట్టి, ఎటువంటి వ్యాధి అయినా లార్డ్ జీసస్ విజిట్ దెమ్ టుడే. పరిపూర్ణమైన స్వస్థత. హీల్ ద పీపుల్ నౌ. వారిని ఇబ్బంది పెడుతుందో ఏ బాధ, ఆ బాధను తీసివేయండి. ఎవరికైతే బలము లేదో వారికి నూతన బలము వారికి దయచేయండి నాయన. నువ్వు అవమానపరిచిపోతావు, నా సాక్ష్యం ఏమవుతుందని కుంగిపోతున్న వారికి నూతనమైన సాక్ష్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, రిడెంప్షన్ అండ్ కంప్లీట్ హీలింగ్, పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల ప్రతి దేహానికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.